ఈరోజు టెంపుల్ దర్శనానికి వెళ్దామా? రండి. ముందుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానంకి అయితే వచ్చేసాం. ఇది వచ్చి ఆ టెంపుల్ యొక్క ఆర్చ్. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. అసలు మనం ఇప్పుడు గుడిలోకి వెళ్దామా? గుడిలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఆ పైన స్టెప్స్ అవుపడుతున్నాయి కదా, ఆ స్టెప్స్ అన్ని ఎక్కితే మనకి గోవిందరాజు వారి గోపురమును ఆ టెంపుల్ అక్కడ ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉండడంతో మాకు టైం లేక మేము ఫస్ట్ దర్శించుకోవడానికి అయితే స్టెప్స్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అసలు ఒకప్పుడు కూడా రాళ్ళే ఉండేవి, కాకపోతే టెంపుల్ వాళ్ళందరూ కలిసి ఇట్లా మెట్లు కట్టించారు. చాలా గొప్ప విషయం ఈ డెవలప్మెంట్ అనేది. అసలు మేము వెళ్ళిన టైంకి ఆ ఎండకి అసలు ఎక్కలేకపోయాము. బట్ ఇట్స్ ఓకే, ఎక్కండి. ఎక్కిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయో. అలా పైకి ఎక్కుతూ 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 వెళ్ళాము. పైంచల్ కింద చూసుకుంటే అసలు ఇన్ని స్టెప్స్ ఎక్కామా అనేసి అనిపించింది. అది అక్కడ వచ్చేసి ఆ గోపురం అదే అన్నమాట. కొంచెం చూస్తే వరంగల్ సిటీ మొత్తం అవుపడుతుంది. మీకు అది కూడా చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అదే అండి గోపురం. ఇక మేము లాస్ట్గా వచ్చేసాము. ఇక వచ్చేసరికి మాకు ఎక్కలేని శక్తి వచ్చింది ఆ గోపురం చూసేసరికి. ఇక టెంపుల్కి వచ్చేసాం ఫైనల్గా. దేవుని చూడగానే అయితే అసలు చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు. అక్కడ అయ్యగారు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అసలు మేము వెళ్ళింది టెంపుల్ క్లోజ్ చేసే టైంకి, కాకపోతే ఇక అయ్యగారు కొంచెం అడిగితే చాలా బాగా మాకు హిస్టరీ అవన్నీ చెప్పారు. చూడండి, ఇదైతే అక్కడ గోవిందరాజస్వామి దేవస్థానంలో దేవుడు ఇలా ఉన్నాడండి. ముందుగా మనం టెంపుల్ యొక్క హిస్టరీ అయ్యగారి మాటల్లో వినేద్దాము. అమ్మా, ఇది ఈ గోవిందరాజస్వామి వారి టెంపుల్ దాదాపు కాకతీయుల కంటే ముందుది. అంటే జైనుల కాలం నాటిది. జైన రాజులు, జైన మతంగా జైన రాజులు ఆ రోజుల్లో ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసిన ఈ ఆలయం. ఏమిటి అంటే అప్పుడు కరువు కాటకాలు వచ్చి, అప్పుడు ఈ ప్లేగు మొన్న మనకు రీసెంట్ గా వచ్చింది కరోనా లెక్కనే. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి వచ్చి చాలా మంది, అంటే ఒక ప్లేగు వ్యాధి వచ్చిందంటే వాడకే చనిపోయేదంట. చనిపోయి అంత దుర్భరమైన రోజుల్లో అందరు ఇక్కడ, అంటే అప్పుడు ఇంత డెవలప్ కాకపోయినా అప్పుడు ఓరుగల్, ఇది వరంగల్ కాదు, ఓరుగల్ నగరం ఉండే. ఆ రోజుల్లో చాలా మంది అంటే వచ్చి కుటుంబంగా వచ్చి సుతా ఈ గుట్ట పైన స్వామివారి దగ్గర నివాసం ఏర్పాటు చేసుకుని సుతా వాళ్ళ ప్రాణరక్షణ కోసం ఉన్నటువంటి సందర్భం కూడా ఉన్నది ఇక్కడ. కాకపోతే స్వామి కాకతీయుల కంటే జైన కాలంలో ఇక్కడ స్వామి స్వయంభుగా, అంటే ఏ స్వామి అయినా స్వయంభుగా ఆయనకైనా విలిసినా గానీ ఎవరో కళలో వచ్చి, ఓ వైశ్యుడి కళ వచ్చి నేను ఇక్కడ పలానా గుట్ట పైన నిలిసినాను అని కళలో చెప్పడం వల్ల ఆయన గుర్తించి నాటి నుండి ఆ పరంపర మేము ఇక్కడ వరియోగుల, జగన్నాథం, కూర్మాచల్ అనే 3 వంశస్థులం మేము. ఆ పురాతన కాలం నుండి కూడా మేము, తాత ముత్తాతల కాలం నుండి కూడా మా పరంపర జరుగుతూ స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కానీ, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా ఏమిటి అంటే ఈ గోవిందరాజస్వామి వారి చరిత్ర అంటే, ఈ గోవిందరాజస్వామి వారు అంటేనే శ్రీ మహావిష్ణుమూర్తి. ఒక అవతారంలో బలరామకృష్ణుడు ఎట్లనో ఈ కలియుగ అవతారంలో కూడా గోవిందరాజస్వామి వారు విష్ణుమూర్తి అంశే. ఏమిటి అంటే మనకు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి తమ్ముడుగా ఈ గోవిందరాజస్వామి వారు అన్నగా అవతరించిన సందర్భం ఇది. అయితే నార్మల్గా ఇప్పుడు మనము తమ్ముడు చిన్నవాని పెళ్లి చేస్తూ ఉంటారు కదా మనం పెద్దలం. అదేవిధంగా గోవిందరాజస్వామి వారు అగ్రజుడు అంటే పెద్దవాడు కాబట్టి తమ్ముని కళ్యాణం, ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణార్థం. ఇప్పుడు మన దగ్గర ఏ విధంగా అయితే ఉన్నారు ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఆ రోజుల్లో కూడా మనకు ఈ దేవతలలో కూడా కుబేరుడు అనేవాడు ఐశ్వర్యవంతుని దగ్గర, కుబేరుని దగ్గర వరాలు అప్పుగా తీసుకువచ్చి మన గోవిందరాజస్వామి వారు తమ్ముని కళ్యాణం నిర్వర్తిస్తాడు. ఆ పరంపరలో ఇప్పుడు మనము డబ్బులు అంటున్నాము, ఆ రోజుల్లో వరాలని, ఆ వరాలు మనకు కొంచెం ఒక పూర్వ 2 తరాల కింద కూడా కుంచాతులు మన వాళ్ళు పులిసినట్టు ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ రోజులో ఈ వరాలు స్వామివారు అప్పుగా తీసుకొచ్చిన వరాలను కొలుస్తూ స్వామి అలసిపోయి యోగ ముద్రలకి వెళ్ళిపోయింది మన గోవిందరాజస్వామి. అందుకనే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసవాడ అంటారు. ముఖ్యంగా గోవిందరాజస్వామి వరాలు కొంచెం తలాపన ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా
వరాల కుంచమే తన తలాపున ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడికి కూడా తన వరాల కుంచంతో వరాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా మా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు కూడా చైత్రమాసం అంటే రాబోతున్నటువంటి చైత్రమాసంలో మనకు నవమి నుండే ప్రారంభించబడుతుంటాయి. అంటే శ్రీరామనవమి అక్కడ భద్రాచలంలో సీతారామస్వామి కళ్యాణం ఏ విధంగా ఆ రోజు జరుగుతుందో అదే రోజు నాడు మన గోవిందరాజస్వామి గారి కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో వైభవపేతంగా నాటి నుండి నేటి వరకు కూడా మేము నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా స్వామివారికి కోరుకున్న వారికి కొంగు బంగారంగా, అడిగిన వారికి ఎవరు అడిగినా లేదు అనకుండా తన వరాల కుంచెంతో వరాలను ఇచ్చింది మా స్వామివారు. ఇంకో విశిష్టత ఏంటి అంటే స్వామివారి కుడుకలు తింటేనే కొడుకులు పుడతారనే ఒక మా స్వామి వైభవం. ఎందుకంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు ఇది రథోత్సవం ఉంటుంది, అప్పుడు ఎడ్ల బండ్ల చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది, మన గిరి ప్రదక్షిణ గోవిందరాజస్వామి చుట్టూ. అప్పుడు కూడా భక్తులందరూ కుడుకలు తింటే కొడుకులు పుడతారు, కొడుకుల పేరు గోవింద అని. అంటే మా స్వామివారు ఏది కోరుకున్నా ఇచ్చే మహిమాన్వితమైనటువంటి మా గోవిందరాజస్వామి వారిని కూడా భక్తులు దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా ఇంత చరిత్ర గల ఈ వరంగల్ నగర నడి మధ్యలో ఉన్నటువంటి ఈ గోవిందరాజస్వామి వారికి ఏంటంటే అన్ని ఉండి అల్లున్నట్లు శని ఉన్నట్టు ఇక్కడ ఏ పాలకులైనా కానీ స్వామివారిని పట్టించుకున్న పాపన పోలేదు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులైనా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కనీసం సౌలతులు సౌకర్యాలను ఏర్పాటు చేద్దామని ఏ రాజకీయ నాయకులైతే ఏనాడు కూడా ఏ ప్రయత్నం చేయలేదు. ఇక ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆ శాఖ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎక్కువే. ఎందుకంటే ఆ శాఖ వాళ్ళు ఏమైనా ఆదాయం ఉంటేనే పట్టించుకుంటారు తప్ప ఆదాయం ఏంటో ఆ శాఖ కూడా పట్టించుకోదు. ఇంతవరకు కూడా మాకు దాదాపు ఇక్కడ మా గోవిందరాజస్వామి వారికి క్షేత్ర పాలకులు అంటే కింద క్షేత్ర పాలకులు మరి అభయాంజనేయ స్వామి వారు ఉన్నారు, అదేవిధంగా కాలభైరవుడు ఉన్నాడు. ఇంకొంచెం ముందు పోతే మనకు ఉత్సవమూర్తుల ఆలయం, ఇది స్వయంభూ స్వామి. ఇక్కడ గుట్టపైన స్వయంభూ స్వామి, కింద ఉత్సవమూర్తుల ఆలయం కూడా ఉంటుంది. ఆ ఉత్సవమూర్తులు అంటే 4 టెంపుల్ ఉన్నాయి. ఇంతవరకు ఏ అర్చకుని కాడ ఒక రూపాయి జీతభత్యాలు లేవు. ఏమన్నా మీలాంటి భక్తులు ఎవరన్నా వచ్చి స్వామివారికి ఏమైనా దక్షిణ రూపాయలు ఇచ్చే కానుకలనే మేము తీసుకొని స్వామివారికి రోజు ధూపదీప నైవేద్యాలు కానీ పెడుతున్నాం. ఈ మధ్యనే మరి మన గోవిందరాజస్వామి వారి ఇంత సిటీ నగర నడి మధ్య ఉన్న ఈ స్వామి ఎందుకు ఈ వైభవం ఎందుకు కలుగుతలేదని మేము ఈ మధ్యన నా పేరు వరయోగుల శ్రీనివాస స్వామి, ఈ గోవిందరాజస్వామి ప్రధాన అర్చకునిగా గత 30 సంవత్సరం నుంచి సర్వీస్ చేస్తున్నాను. నేను ఈ మధ్యనే మా కొందరిని అంటే స్థానికులను సహకారం తీసుకుంటూ ఒక అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని దాదాపు ఒక 15 సంవత్సరాల నుండి మరి ఈ గుట్ట పైన మెట్ల నిర్మాణం అయితేనేమి, పైన సాలారాలు అయితేనేమి, గాలి గోపురం అయితేనేమి, ఈ నిర్మాణాలు ఈ మధ్యనే దాదాపు 10-15 సంవత్సరాల నుండి అది మేము అర్చకులమే సామూహికంగా సమైక్యంగా స్థానికులను కొందరిని అభివృద్ధి కమిటీగా ఏర్పాటు చేసుకొని వారి ఆధ్వర్యంలో ఈ స్వామివారి పునర్నిర్మాణాన్ని నిర్వర్తిస్తున్నాం తల్లి. ఇప్పటికైనా కానీ మరి పాలకులు అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి, ఇంకా వరంగల్లో ఉన్నటువంటి మహా మేధావులు అందరూ కూడా ఈ గోవిందరాజస్వామి వారి వైభవాన్ని, ఒకనాడు ఈ వైభవము అంటే చెప్పుకోరానటి వైభవం, నేడు ఈ భద్రకాళి టెంపుల్ కంటే ఈ గోవిందరాజస్వామికి ఆనాడంత వైభవం ఉన్న స్వామి దినదినము అన్ని ఆలయాల అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే మా ఆలయం అధపాతాళం పోతున్నది. అంటే ఇక్కడ స్థానిక పరిస్థితులు, రాజకీయ నాయకుల స్వార్థంతో ఈ స్వామివారి మరి అభివృద్ధి సుధ గుర్తుపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా నగర ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి, దేశ ప్రజలైతేనేమి అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఆలయాలు ధూపదీప నైవేద్యాలతో నిత్యం సుభిక్షంగా వర్ధిల్లుతాయో అక్కడ అన్ని ప్రజలకు మరి అన్నిటికీ కూడా ప్రజలు బాగోగులన్నీ ఆ శ్రీమన్నారాయణ చూస్తాడు కాబట్టి అక్కడ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అందరికీ మా విన్నపం, మా గోవిందరాజస్వామి వారిని చూడండి. ఇంత వైభవం ఉన్నటువంటి ఈ పరమ పవిత్రమైన ఈ క్షేత్రం మరి ఎందుకు ఈ అభివృద్ధిలో మరి వెనుకబడుతున్నదో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తమ చేయూతను అందించి మరి విష్ణుమూర్తికి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మరి ఈ స్వామివారి పక్షాన నేను భక్తులందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ అమ్మాయి ఏదో టీవీ ప్రోగ్రామ్ అని ఈరోజు మరి మా స్వామివారి వైభవాన్ని తీసుకువస్తున్నటువంటి తల్లికి, చిన్నారికి, మరి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా మా గోవిందరాజస్వామి వారు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు రాబోతున్నట్టు ఈ వృత్తిలో
అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మా స్వామివారిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సులు అందిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. అయ్యగారు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు కదా స్టోరీ. మనం తలుచుకుంటే మళ్ళీ ఆ దేవునికి పూర్వవైభవం తీసుకురావడం ఎంత క్షణమండి, క్షణకాలం కదా. ఈ గుట్ట మీద నుంచి కిందికి చూస్తే ఇది వరంగల్ బస్ స్టేషన్ అండి. ఆ దగ్గరలోనే మనకి వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది, చాలా పక్కకే అన్నమాట. అసలు రైల్వే స్టేషన్ లో అందరు టూరిస్టులు దిగంగానే ఫస్ట్ కనిపించేదే మనకి ఇది. ఇక్కడ చూసేస్తే మనకి ఎంజిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కనబడుతుంది. అసలు వరంగల్ మొత్తం అవుపడుతుంది, విత్ టెంపుల్స్ కూడా మనకు అవుపడుతుంది. దర్శించుకోవడం అయిపోయింది కదా, మళ్ళీ వచ్చిన దారినే ఒకసారి మళ్ళీ గట్టిగా మన కోరికల్ని మొక్కేసుకొని కిందికి ట్రావెల్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి కాలభైరవుంది టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కి కూడా అసలు చాలా హిస్టరీ ఉందంట. ఇక్కడ కాలభైరవ కోర్టులు వ్యవహారాలు తిరుగుతున్నారు. అవన్నీ సమస్యలు కూడా తీరాలంటే భైరవ ఉపాసన అనేటువంటి కార్యక్రమం, ఈ సంబంధించిన భైరవ పూజ, కాలభైరవ, ప్రత్యంగిరామాత, లోపల నా చుట్టుగా చూపిస్తా. కాలభైరవ, ప్రత్యంగిరామాత, వారాహిమాత, ఉగ్రాంశ అంటే వామాచారము దక్షిణాచారం 2 ఆచారాలు ఉంటాయి. అందులో భాగంగా సంబంధించినటువంటి పూజ అన్నమాట. దానికి సంబంధించిన కోష్మాండ బలి అంటారు. కోష్మాండం అంటే గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయని కోసి నిమ్మకాయ చెక్కలాగా కొబ్బరికాయ ఉప్పులో అది పెట్టి కాలభైరవ అధిష్టాన పూజ, ఇది దిష్టి దోషాలు పోవడానికి చేసేది. ఇప్పుడు ఒక ఆయనతో చేయించారు, దాన్ని లోపల చూపిస్తారు. వాతావరణం చెప్పండి. అలా ఈ అయ్యగారు కాలభైరవుని గురించి చెప్పి మమ్మల్ని ఇలా లోపలికి తీసుకెళ్తే ఇవన్నీ పిక్చర్స్, వాటికి పూజలు అసలు చాలా బాగుంది. ఏమన్నా దోషాలు ఉన్నా కూడా మనకు పోతాయంట. ఇలా శివలింగానికి అభిషేకం కూడా చేశాము. ఇలా ఇక్కడ ఇది వచ్చేసి వారాహి అమ్మవారు అన్నమాట. వారాహి అమ్మవారు అంటే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు అంటే అది. అలా మనం కూడా దీక్ష తీసుకోవచ్చు, కాకపోతే ఎవరు తెలియకుండా తీసుకోవాలి. బట్ అతను ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకున్నాడు కాబట్టి అందరికీ తెలిసిపోయింది అది. ఇది వచ్చేసి మంగళారతి ఇచ్చాము. ఇక్కడ బయటకు వచ్చినాక గోశాల ఉంది, ఎంత బాగుంది చూడండి. చిన్నది కూడా చాలా క్యూట్ గా ఉంది కదా. ఇది వచ్చేసి ముందున్న ఆంజనేయ టెంపుల్. ఆ లోపలున్న చెట్టు వచ్చేసి అంటే కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని అక్కడ చెప్పారండి. అసలు చాలా బాగుంది. ముందైతే గణేశుడు ఉన్నాడు, లోపల ఆంజనేయుడు ఉన్నాడు, బయట ఒక ఆంజనేయుడు ఉన్నాడు. ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. ఏమైనా కోరికలు ఉంటే అయితే గట్టిగా కోరేసుకోండి. ఇదే అండి ఇందాక చెప్పిన ఆంజనేయుడు. ఇక్కడ అయ్యగారు వచ్చేసి అందరికి పూజలు చేస్తున్నాడు. ఆ పక్కకే మనకి రథం ఉంది అనేసి అంటే స్వామివారిది రథం చూడడానికి వెళ్ళాము. ఇది వచ్చేసి శ్రీ గోవింద లక్ష్మీనారాయణ ఆలయం అన్నమాట. ఇక్కడ దేవుణ్ణి ఇంకా అలంకరిస్తుండడంతో మాకు టైం లేక మేము ఏం చూడలేదు. కాకపోతే గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి మాత్రం దర్శించుకొని వచ్చాము. మీరు కూడా ఒకసారి చూసేయండి. పక్కకి మాకు గోశాల అవుపడింది. ఇక్కడ చాలా పాలరాయితో చేసిన దేవుని విగ్రహాలు ఉన్నాయి. కృష్ణుణ్ణి, వినాయకుణ్ణి, శివుణ్ణి ఇలా చాలా ఉన్నాయి. ఇంకా మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ మాకు గోశాలలో ఆవులు ఉండడంతో మా దగ్గర ఉన్న గడ్డి ఆహారంగా పెట్టాము. అరటి పళ్ళు కూడా పెట్టాము. కానీ చాలా సాటిస్ఫైడ్ గా మేమైతే బయటికి అయితే వచ్చేసాము. ఒకసారి మీరు కూడా చూడండి, మిస్ అయితే కాకండి ఈ వీడియోని. మమ్మీ టెంపుల్ ఎలా ఉంది మమ్మీ? టెంపుల్ అంటే ఒక వైబ్రేషన్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ స్వామివారు తలుచుకుంటే మనల్ని కొండ ఎక్కియగలుగుతాడు. మంచిగా మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా. నమ్మకంతో మొక్కుకోండి, ఏదో మొక్కుకోవాలని కాకుండా. వీడియో చూసేసారు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.